నిజంగా మా మమ్మీవేనా? అవునానా. మరి ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు? తాతయ్య గారి ఊర్లో నీలాగే చిన్న బాబున్నాడు, ఆ బాబు దగ్గరే ఉండిపోయాను. మళ్ళీ ఆ బాబు దగ్గరికి వెళ్ళిపోతావా? నీ దగ్గరే ఉంటాను. మా మంచి మమ్మీ. ఏ నాన్న ఆకలేస్తుందా? పద భోజనం పెడతాను. మా మంచి నాన్న. మమ్మీ ఇవాళ స్కూల్లో రాముగాడు నీకు మమ్మీ లేదంటూ గట్టిగా తోసేశాడు. బాబు ఎవరు బాబు ఈవిడ? ఏమో రంగయ్య, ఏమీ అర్థం కావట్లేదు. హలో, నేనురా. బాబాయ్ నువ్వా? చెప్పు. ఏంటి ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు? అది ఏమీ అర్థం కావట్లేదు బాబాయ్. పట్టేశా రే. నీ కొడుక్కి తల్లిగా ఒక ఆవిడ మీ ఇంట్లోకి వచ్చి మీ అందరినీ సర్ప్రైజ్ చేసేసింది, అవునా? అవును. ఈ విషయం నీకెలా తెలుసు? ఆ అమ్మాయిని పంపించింది నేనేరా. బాబు కోసం అమ్మలాగా చూసుకుని ఆయన్ని పంపించాను. కొన్ని మంచినీళ్ళు తాగినానా? చాలు చాలు చాలు. బాపినీడు వాళ్ళ బంధాన్ని అలాగే కొనసాగని, నీ కొడుక్కి కరువైన తల్లి ప్రేమని ఆవిడ నుంచి పొందని. తప్పకుండా బాబాయ్, నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు. ఇంతకీ ఆ అమ్మాయి గురించి ఏం చెప్పనే లేదు? ఆవిడ పేరు సరస్వతిరా. వాళ్ళ ఆయన పాల వ్యాపారం చేస్తున్నాడు. వాళ్ళకిద్దరు పిల్లలు. వాళ్ళది కూడా మీ పిన్నేరూరే. మీ పిన్నేనా పరిచయం చేసింది. ఎక్కడైనా ఏదైనా పని ఉంటే చూడండి బాబు అంది. సరే మన బాబు దగ్గర ఆయాగా ఉంటుంది కదా అని పంపించాను. చాలా కలుపుగోరు మనిషిలా ఉంది బాబాయ్. ఒక్క క్షణంలోనే సతీష్కి ఆ అమ్మాయి ఎంత చేరువైందో తెలుసా? అమ్మ అనే పిలుపులోనే ఆ మహత్యం ఉందిరా. ఆవిడది పేద కుటుంబమైనా మనసు మాత్రం చాలా మంచిదిరా. జాగ్రత్తగా చూసుకో. ఉంటానురా. మంచిది బాబాయ్. గుడ్ బాయ్.
ఇంకొంచెం అన్నం తిన్నానా? నాన్న సతీష్ హాయ్ హాయ్ డాడీ. చూడండి, మీ గురించి బాబాయ్ మొత్తం చెప్పాడు. మనిషికి పంచప్రాణాలుంటాయంటారు. అవేంటో నాకు తెలియదు గాని నాకు మాత్రం నా కొడుకే సర్వస్వం. ఆ సర్వస్వం ఒక్క క్షణంలో మీరు పంచిన తల్లి ప్రేమకు దగ్గరైంది. వాడికి ఏ కష్టం కలగకుండా కన్న తల్లి ప్రేమను పంచుతారని వాణ్ణి మీ చేతుల్లో పెడుతున్నాను. వాణ్ణి జాగ్రత్తగా చూసుకుంటారు కదూ? అలాగేనండి. చిచ్చి. బాయ్ డాడీ. బాయ్ బాబు. వాటర్ తాగునానా? తాగు. బీరకాయలు, మిరపకాయలు, కొత్తిమీర, ఆనపకాయలు, టమాటాలు. అన్నా కూరగాయల బండి కేజీ 2 రూపాయలు కొందాం పదండి. అలాగే అన్న. రండి బాబు, రండి 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 రండమ్మా, రండి. వంకాయలు, బీరకాయలు, తోటకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, బంగాళదుంపలే, తాజా కాయగూరలమ్మా. రండమ్మా, రండి. వంకాయలు, బీరకాయలు, దొండకాయలే, క్యాబేజీ. కేజీ బంగాళదుంపలు ఎంతనైనా? కేజీ 10 రూపాయలు బాబు. 10 రూపాయల? అవును సార్. నువ్వు 2 రూపాయలకే ఇస్తావు. ఇస్తాను సార్. 2 రూపాయలకి 2 దుంపలు. 2 దుంపలు కాదు బాబు, కేజీ 2 రూపాయలకే ఇస్తావు. అసలు నువ్వు ఎప్పుడైనా కూరగాయలు కొన్నావా? కొన్నాను బాబు, కేజీ 2 రూపాయలకే కొన్నాను. నువ్వు 2 రూపాయలకే ఇస్తావు. నీకేమైనా మెంట్లా? నేనేమన్నా ఇస్తున్నావు. నేనివ్వనా? ఇవ్వాలి. ఇవ్వను. అయితే మన ప్రతాపం చూపించాల్సిందే. ఏ గుండా ఏం చేస్తావా? అమ్మమ్మమ్మమ్మ, నేను గాంధీవాదిని బాబు. నా మాట విని 2 రూపాయలకే ఇచ్చి. నేనేమన్నా? ఇవ్వవా? ఇవ్వు. ఇవ్వనా? నిన్న రాత్రి చీకటి, మొన్న రాత్రి చీకటి, రేపు రాత్రి చీకటి, ప్రతి రాత్రి చీకటి. అమ్మో. అంతా చీకటిమయం, చీకటిమయం. ఏడిడే సార్. బాబు, ఇప్పుడు చెప్పు, కేజీ బంగాళదుంపలు ఎంత నాయనా? కేజీ 8 సార్. మొత్తం బండే తీసుకుపోండి సార్. అదే. పోయండ్రా. ఓహో, ఓహో, టాటా, బాయ్ బాయ్, చీయో. డ్రైవర్, ఎవరు వాళ్ళు? ఏమో సార్. అరే, కారుకి అడ్డుకొస్తున్నారేంటి? ఆ, ఆ. ఎవరు మీరు? ఎవరు తీసుకెళ్తున్నారు? వదలండి. వదలండి, చెప్తున్నా. ఎక్కడికి? వదులుతారా వదలరా మీరు? వదలండి. ప్లీజ్, ప్లీజ్, నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? వదులుతారా లేదా? వదులుతారా లేదా మీరు? అమ్మా! కొట్టకండి, ప్లీజ్. కొట్టకండి, ప్లీజ్. ప్లీజ్. ఆపండ్రా, ఆపండి. ఈడ్చుకురండ్రా. బాపినీడి చచ్చిపోయాడు. బాపినీడిని చంపేశారు. నాకెవ్వరూ అడ్డులేరు. ఇక నేనే రాజుని.
ఇక నేనే కింగ్ని. బాపినీడు చచ్చిపోయాడు. బాపినీడు చచ్చిపోయాడు. బాపినీడు చచ్చిపోయాడు. ఇక నేనే రాజుని. ఇదంతా కళ. నన్ను నిద్ర కూడా పోలేవా బాపినీడు? నేను నీకే అపకారం చేశాను రా? కల్లో కూడా వచ్చి నా దంప తెచ్చుతున్నావు అంటే అంటే నేను నిద్రపోవడం కూడా నీకు ఇష్టం లేదా? ఒరే బాపినీడు! సార్ సార్ ఏమిటి ఎవరు లేపకుండానే నిద్ర లేచిపెట్టుకున్నారు? లేచి మళ్ళీ మీలో ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇది కళా నిజమా? కలే. ఆ బాపినీడిని ఎవరో చంపినట్టు కలొచ్చింది. ఆ? ఎందుకండి 24 గంటలు ఆయన పేరే స్మరిస్తారు? శుభ్రంగా రామకృష్ణ అనుకుంటే కాస్త పుణ్యమైనా వస్తుంది. ఆ? ఏమిటి ఆ నుదురేమిటి అలా రాసుకుంటున్నారు? తలనొప్పా? అవునయ్యా, తల్లొప్పే. ఆ బాపినీడు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదు. అరే, నిద్రలోనూ మెలకులోనూ వాడే ఆలోచనలే. అయినా వాడికి నేనే అపకారం చేశానయ్యా. హ, సార్ ఒక్క మాట చెప్తాను, మీరేమి అనుకోరుగా? ఏమీ అనుకోనిలే, చెప్పు. సార్ నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఇలాగే ఆయన కోసం ఆలోచిస్తూ కూర్చుంటే తప్పనిసరిగా పిచ్చివాళ్ళు అయిపోతారు. దయచేసి ఆయన విషయం మర్చిపోండి. మర్చిపోవాలని అనుకుంటానయ్యా, కానీ మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోను. ఆ? మర్చిపోను. ఆహా వాణ్ణి నాశనం చేసేంత వరకు నిద్రపోను. ఆహా. ఆ. వాణ్ణి నాశనం చేసేంత వరకు నిద్రపోను. మీరు ఇలా రోజు ఒక్కసారైనా ఆయన తలుస్తూనే ఉంటారు. అమృతాన్ని తెచ్చిస్తాను, ఆ నుదురుకు రాసుకోండి. ఏం కర్మరా నాయన, వీడికి రోజు పెళ్ళలా సేవ చేయవలసి వస్తుంది. సార్ అల్లరి చేయకుండా బజ్జో వాళ్ళ నాన్న. బజ్జో బజ్జో బజ్జో. గుడ్ బాయ్ బజ్జో. జో 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 జో. బజ్జో కన్నా బజ్జున్నావా? బాబు పడుకున్నాడమ్మా? పడుకున్నారు బాబు. మరి నువ్వు భోంచేసావా? లేదు బాబు, ఇప్పటివరకు ఆయమ్మ బాబుని ఆడిస్తూ లాలిస్తూ ఉండిపోయింది. ముందు మీరు వెళ్ళి భోంచేయండి. అలాగే బాబు, పదమ్మ వెళదాం. బాబు గారిని భోంచేని రంగయ్య, మనం తర్వాత భోంచేద్దాం. అలాగే. నన్ను వడ్డించమంటావా? వద్దులేమ్మా, నేనే వడ్డిస్తాను. సర్లే గాని ఇంత రాత్రి వరకు ఇక్కడ ఉండిపోయావు. నువ్వు ఇంటికి వెళ్ళవా అమ్మా? అప్పుడప్పుడు వెళ్ళొస్తాను బాబు. ఇంటి దగ్గర అమ్మ ఉంటుంది. అమ్మే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగా. ఆ బాబుని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నీదే. నీకు మీ వాళ్లకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. తప్పకుండా బాబు. బాబుని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. మీరేం బెంగ పెట్టుకోవద్దు. చాలా సంతోషం. బాబు గారు, ఆ? పెరిగాను తినరా? నీకు చాలు రంగయ్య. Like and subscribe Eagle Media Works.